హాయ్ పాపా. డాడ్ ఏంటి అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశారు? ఆస్ట్రేలియా గెలిచిందా ఇండియా గెలిచిందా? బ్రేకింగ్ న్యూస్ లీక్ అయిపోయినట్టుంది తమ్ముడు. ఇంకా మనకి బ్రేకింగ్ బోన్సే. అయినా డాడ్ డబ్బులతో సిగరెట్ కొనుక్కోవచ్చు కానీ 6 ప్యాక్ కొనగలవా? రే ముద్దుల కొడుకులు, ఇండోరా అవుట్డోరా? ఎప్పుడు బజార్లో మీరు చేసిన అప్పుల వల్ల తలదించుకోవాల్సి వస్తుందిరా, తలదించుకోవాల్సి వస్తుంది. దొంగ టీవీలు పెట్టి బెట్టింగ్లు కాసి డబ్బులు సంపాదిస్తారా? పాప అడ్డదారులో కుబేర్లు అయిపోదాం అని బెట్టింగ్లు కాసి వాళ్ళ ఫ్యామిలీస్ ని నాశనం చేసుకునే వాళ్ళందరికీ ఓ మంచి గుణపాఠం చెప్పావు నాన్న. తిక్క తిక్క సమాధానం చెప్పడం కాదురా, జీవితం పుస్తకం లాంటిది. భగవంతుడు మొదటి పేజీలో పుట్టడం, చివరి పేజీలో మరణం ఎప్పుడూ రాసేశాడు. మధ్యలో ఉన్నవి ఖాళీ పేజీలు. వాటిలో మనం ఏం రాసుకుంటే అదేనా జీవితం. మేము బాగానే రాసుకున్నాం డాడ్. ఏమిటా రాసుకుంటే చుట్టూ అప్పులు? డాడ్ ఐ టెల్ యూ వన్ థింగ్, పెన్ పోతే కొనుక్కోగలం గానీ పెన్ క్యాప్ పోతే కొనుక్కోలేం. అందరు నాన్నలేమో నవరత్నం ఆయిల్ లాగా కూల్ కూల్ గా ఉంటారు, కానీ మా నాన్న మాత్రం ఇంజిన్ ఆయిల్ లాగా ఎప్పుడు హాట్ గా ఉంటారు. అదే కనుక మా కాయ ఉండుంటే, అదే కనుక మా కమ్ముండుంటే మా కన్నీళ్లు తుడిచి కడుపులో పెట్టుకునేది. సిమ్ లేని ఫోన్, సిగ్నల్ లేని నెట్వర్క్, తల్లి లేని పిల్లలంటే సమాజంలో చీప్ నాన్న, పిచ్చ చీపు. మదర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయిపోయినట్టుంది. అమ్మా ఎక్కడున్నావు అమ్మా? అమ్మా మో Hello sir, I hope you enjoyed the right sir. Double sir, 10,000 bahts. ఇస్తానులే కానీ బోట్ రైడింగ్ కి హార్మోన్స్ రేజ్ అయ్యాయి. దేశీ గర్ల్స్ కిదర్ వెళ్తే మాకు కావాల్సింది ఈ నైట్ కి రా, నెక్స్ట్ ఇయర్ కాదు. త్వరగా చెప్పు. హరి డబ్బులు సార్ ఇస్తాను కానీ ఫిగర్స్ సెట్ చేయరా. ప్రాబ్లం ఏంటి? డబ్బులు ఇవ్వట్లేదు. ఏ బ్యాండ్ కే బచ్చే, ముందు డబుల్ ది. అడ్రస్ అడిగితే ఫిగర్ నే దించావు. పెళ్ళంతం కేక కేక ఒళ్ళంతా కాక. వాయిలెన్స్ తో నాకు వెల్కమ్ చెప్పకు. మన స్కూలే జస్ట్ కూల్. ఒక నిమిషం గొడవ వల్ల 60 సెకండ్ హ్యాపీనెస్ కోల్పోతాం. నైస్ ఫిలాసఫీ. ఇంకా ఇండియా నుంచి వచ్చింది గొడవ పడ్డానికి కాదు, ఫ్రస్ట్రేషన్ పక్కన పెట్టి రిఫ్రెష్ అయ్యి నేచర్ ఎంజాయ్ చేయండి బ్రదర్స్. మా మ్యాటర్ లో నువ్వు వేలు పెడుతున్నావేంట్రా? అవుట్. విజ్జుకి ఏం చూపిస్తే కోపం వస్తుందో అదే చూపించేది. వేలు దించమని చెప్పండి రా గోపాల్. దించండి రా, ఏం చేస్తావు? నాకు ఐస్ క్రీమ్ కావాలి. దీప్తి, బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అన్ని రెడీగా ఉన్నాయి లేదో చెక్ చేసుకో. ఓకే ఆంటీ, ఇంకా టూరిస్టులు వచ్చే టైం అయింది. త్వరగా కానీ, మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే. ఐస్ క్రీమ్ లో పిచ్చేటో. ఏయ్ హలో, ఏయ్ ఏయ్ గోపాల్, రోజు ఇదే పనా? ఇదే పని. ఏంట్రా ఇది, ఇంకా బోని కూడా అవ్వలేదు? బోనియా? ఏ రోజు అది బోని? రే, నా రెస్టారెంట్ గురించి అలా మాట్లాడతావా? విజ్జును కూల్ చేయాలి. ఏంటి కూలా? ఎరా విజ్జు, నువ్వు మళ్ళీ గొడవ పడ్డావా? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? అది వేలు విరిచిన వాళ్ళు వేళ్ల మీద కాదు, వేలల్లో ఉన్నారు.
ఈ వెధవ అలవాటు మానుకోవా? ఎప్పుడు విజ్జునే తప్పుగా అర్థం చేసుకుంటారు. ఆ వెధవలే నాతో మిస్బిహేవ్ చేశారు. హనీ నువ్వేం మాట్లాడుకో. తిట్టని హనీ తిట్టని. అమ్మ కాబట్టి అర్థం చేసుకోకుండా తిడుతుంది. అదే నాకు నానునంటే హక్ చేసుకుని అప్రిషియేట్ చేసేవాడు. ఇలా అమ్మలా తిట్టి బాధ పెట్టేవాడు కాదు. సిమ్ లేని ఫోన్, సిగ్నల్ లేని నెట్వర్క్, తండ్రి లేని పిల్లలు, ఈ సొసైటీలో వీళ్ళకి విలువ ఉన్నట్టు చరిత్రలోనే చెప్పలేదు. విజ్జు డాడీ సెంటిమెంట్ మళ్ళీ వర్కౌట్ అయింది. నాన్న విజ్జు సత్య, నువ్వు ఎక్కడున్నా ఎంత దూరంలో ఉన్నా నా మనసుకి ఇప్పుడు దగ్గరలోనే ఉంటావు. వీడు పడిపోతే వీడియో తీసి యూట్యూబ్ లో అమ్ముకోవచ్చు. ఎందుకురా? ఎంఎంఎస్ క్రేజ్ రా. వీడికేమైందిరా? ఎక్స్క్యూజ్ మీ, why you lifting it? That Chinese love climbing bell. If your lover strikes the bell, then your love will be succeeded. Really? Yeah, that's our belief. విజ్జు, అది ట్రూ లవర్స్ బెల్ అంట. తన లవర్ ఎత్తుకొని పైకెక్కి ఆ బెల్ కొడితే లవ్ సక్సెస్ అవుతుందని ఇక్కడ వాళ్ళ నమ్మకం అంట. సో ఫన్నీ కదా. రే హనీ కోసమా? నేచురల్లీ నువ్వెంత ట్రై చేసినా వేస్ట్. తను 10 days లో ఆస్ట్రేలియా వెళ్ళిపోతుంది. ఈ లవ్ లస్కి ఎందుకంటాం? తను ఆస్ట్రేలియా వెళ్ళినా అంతరిక్షానికి వెళ్ళినా హనీ నాదే. ఎందుకురా లవ్ అంటే బోల్డ్ హడ్డిల్స్. నా లవ్కి హడ్డిల్స్ ఏముంటాయిరా? ఆర్గ్యూ చేయడానికి తనకి నాన్న లేడు, అబ్జెక్షన్ చెప్పడానికి అమ్మ లేదు, అడ్డుపడడానికి అన్నదమ్ముడు లేరు. తను ఒప్పుకుంటే చాలు. పేయింగ్ గెస్ట్ గా వచ్చిన హనీని మన ఇంటి పెద్ద కోడని చేస్తాను. హే హనీ, నాతోరా. ఏ విజ్జు ఎక్కడికి? యు వాంట్ హ్యావ్ ఫన్? ఫన్? అయితే రా, కమ్. Ring the bell. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ అనుకో. నువ్వు కొట్టిందేంటో తెలుసా? ట్రూ లవర్స్ బెల్. దాన్ని కొడితే లవ్ ఓకే అవుతుంది. విజ్జు నిన్ను లవ్ చేస్తున్నాడేమో. లేదే, విజ్జు ఫన్ కావాలా అని అడిగాడు కానీ లవ్ కావాలా అని అడగలేదు. నువ్వు లైట్ తీసుకో. హనీ, సాయంత్రం పార్టీకి వెళ్దాం, గెట్ రెడీ. Let's get this party started. Let's get into the groove. You really got me going. I like the way you move. మంటెక్కిపోయే మండే తాటే తీసే ట్యూస్డే, అహింస పెంచే వెన్స్డే, తలనొప్పించే థర్స్డే, పనిలో నుంచి పరుగులు పెంచి ఫ్రై చేసేదే ఫ్రైడే, 5 రోజులు అరగదీసి అలసట తీర్చే సాటర్డే. సంతోషాల హైట్ హైట్, సాటర్డే నైట్ నైట్ సంతోషాల హైట్ హైట్, సాటర్డే నైట్ నైట్ సంతోషాల హైట్ హైట్, సాటర్డే నైట్ నైట్ సంతోషాల హైట్ హైట్. 1 2 3 రిఫ్రెష్ అవ్వాలి, రీఛార్జ్ అవ్వాలి, ఖర్చు అయిపోయిన ఎనర్జీ మొత్తం రీస్టోర్ అవ్వాలి. రీబర్త్ అవ్వాలి, లైఫ్ రీబిగిన్ అవ్వాలి, రాబోయేటి రేపటి గీతం రీసౌండ్ ఇవ్వాలి. ప్రాబ్లమ్స్ అన్ని పాతర పెట్టి పండగ చేసే ఫండే, ఫీలింగ్స్ అన్ని బయట పెట్టి ఫ్రీక్ అవుట్ అయ్యేటి ఫ్రీడే. సాటర్డే నైట్ నైట్ సంతోషాల హైట్ హైట్, సాటర్డే నైట్ నైట్ సంతోషాల హైట్ హైట్, సాటర్డే నైట్ నైట్ సంతోషాల హైట్ హైట్, సాటర్డే నైట్ నైట్ సంతోషాల హైట్ హైట్. మరి సండే సంగతి ఎట్రా? ఓపెన్ అండ్ డీప్ స్లీప్. బావా, ముంబై మొత్తం ఎతికేసిన ఒక్క సముద్రం తప్ప
యాడా కనిపించలేదు బావా. ఇప్పుడు మామ మొహట చూపించను. నువ్వు వెళ్ళి దౌలత్ భాయ్ని కలు. దౌలత్ భాయ్నా? ముంబైలో కూడా లేరా?